నెరవేరేటట్టు ఏడవద్దు. భార్య వచ్చు, భర్త వచ్చు, పిల్లలు వచ్చు, తల్లిదండ్రులు వచ్చు, కుటుంబ సభ్యులు వచ్చు, ఇరుగు పొరుగు వారు వచ్చు, సంఘస్థులు వచ్చు, సేవకులు వచ్చు, నీకు తెలిసిన బంధువులు ఎవరైనా కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ విడుదల, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యము, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ స్వస్థత. బైబిల్ చెప్తుంది, నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి ననున్నదియే దేవుడు ఆయనకు తోడైండను గనుక అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుచుతూ మేలు చేయుచుండెను. చదువు ఒక మాట 10:38 అవసర కార్యం 10:38 ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఎవరైతే ఆశీర్వాదానికి వారసులో, ఎవరైతే దేవుడు అభిషేకించి రక్షణ అనుభవంలో ముందుకు నడిపిస్తున్నాడో, ఎవరైతే నష్టాలకు, కష్టాలకు, బాధలకు ఓర్చుకొని నిందలు, అవమానాలు భరిస్తూ క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడుతున్నారో వారికి దేవుడు తోడై ఉంటాడు. ఎవరికైతే దేవుడు తోడై ఉంటారో వాళ్ళు మేలులు చేస్తారు, సాతాను చేతిలో ఉన్న వారిని విడిపిస్తారు. అనేకుల జీవితాలు స్వస్థత, ఆరోగ్యము, దీవెన వస్తుంది. శరీరానికి స్వస్థతే కాదు, మనసుకు కూడా స్వస్థత రావాలి, ఆలోచనలకు కూడా స్వస్థత రావాలి, హృదయానికి కూడా స్వస్థత రావాలి, ఉద్దేశాలకు కూడా స్వస్థత రావాలి. ఆయన మాత్రమే నీ ద్వారా చేస్తాడు ఈ పని. నీ ద్వారానే నీ కుటుంబం ద్వారా చేస్తాడు. అప్పగించుకుంటావా ప్రభుకు, పరిశుద్ధాత్మకు? హల్లెలూయా. నువ్వు ఉన్న చోటు దీవించబడబోతుంది. నీ నోటి నుండి వచ్చే మాట ఆశీర్వాదకరంగా మారబోతుంది. నువ్వు అడుగు పెట్టిన ప్రాంతము దీవెనకరంగా మారుతుంది. ఎవరు నీతో మాట్లాడినా, నువ్వు ఎవరితో మాట్లాడినా క్షేమము, నెమ్మది, సమాధానం రాబోతుంది, సంతోషము రాబోతుంది. అదే గలిలయ సముద్రములో యేసు ప్రభు 4వ అధ్యాయము 35వ వచనం చివరి వరకు తర్వాత మీరు చదువుకోండి. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ వస్తుంది, గాలి ఎక్కువైపోతుంది. ఓడలో ఉన్న వాళ్ళు భయపడి యేసయ్యను లేపుతారు. యేసయ్య ఏమో అమరం మీద తలవాల్చి పడుకున్నాడు. మేము నశించిపోతున్నామంటే ఆయన లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? గాలి నిమలమైపో, తుఫాను ఆగిపో అంటే సముద్రము ఆయనకు లోబడింది. సమాధానము సృష్టిలో గుండెల్లో వచ్చేసింది. సంతోషము, నెమ్మది వచ్చింది. ఆ నావ ఆవలి తీరానికి చేరింది. గలిలయ సముద్రము దేవుని చేత వాడబడింది. అనేక జీవాలకు ప్రాణవాయువుగా, చుట్టుపక్కల ప్రాంతాలకు జీవనోపాధిగా దేవునికి ఉపయోగపడింది గలిలయ సముద్రము. మృత సముద్రము దీవెనలు పొందుకుంది, కానీ ఎవరికి ఉపయోగం లేదు. ఒక్కసారి ఆలోచిస్తావా నేస్తమా? సహోదరి, సహోదరుడా, 2 చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు వెళ్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 1-2 మాటలలో యోహాను చిన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. ఆ మైకి, ఈ మైకి